హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అండి, ప్రపంచంలో కల్లా మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్ ఇదన్నమాట టాపిక్. సార్ మీది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, మీకు గ్యాంగ్స్తో ఏం పని, ఏం పెడుతున్నారు సార్ మీరు ఛానల్లో అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందనంటే, నిన్న మధ్యాహ్నం మన అమృత్సర్కి ఒక విమానం వచ్చింది 205 మందితో. అమెరికా నుంచి అమృత్సర్కి వచ్చిందనమాట. వీళ్ళందరూ కూడా అమెరికాకి ఇల్లీగల్గా వెళ్ళినటువంటి ఇమ్మిగ్రెంట్స్, సరైనటువంటి ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో వెళ్ళినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ 18,000 మందిని ఇప్పుడు గుర్తించారు. ఇంకా లక్షల్లో ఉన్నారని చెప్తున్నారు. సార్ ప్రపంచంలో కల్లా టెక్నాలజికల్గా మన ఆయుధాల పరంగా ఏ రకంగా తీసుకున్నా కానీ శత్రు దుర్భేద్యమైనటువంటి దేశం అమెరికా. అలాంటి అమెరికాలోకి వాళ్ళ బార్డర్స్ క్రాస్ చేసి వీళ్ళందరూ ఎలా వెళ్ళగలిగారు? సరే మెక్సికో వాళ్ళు అంటే వాళ్ళ బార్డర్లో ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ లాజిక్ ఉంటుంది, ఎటుకట్టు పోయింది అనుకోవచ్చు. ఎక్కడ పంజాబు, ఎక్కడ గుజరాతు, ఎక్కడ తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ మెక్సికోకి పోవటం ఏంది, మెక్సికో బార్డర్లు క్రాస్ చేసి అమెరికాలోకి పోవటం ఏంది, అక్కడ ఇల్లీగల్గా ఉంటుంది. ఇదంతా ఏదో సినిమా స్టోరీలాగా అనిపిస్తుందా మీకు? ఇది సినిమా స్టోరీ కాదు, దీని వెనక ఒక పెద్ద కథ ఉంటుంది అనమాట. మీరు అందరూ అనుకోవచ్చు, అసలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎట్లా వస్తారు అంటే, F1 వీసా మీద పోయిన వాళ్ళు అక్కడ ఉండిపోయి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయ్యారనుకుంటున్నారా? కాదు, వీళ్ళంతా దొడ్డిదారిన. మీరు గమనించినట్లయితే పంజాబ్లో కానీ గుజరాత్లో అనేక గ్రామాలలో మీకు ఏం అవసరం లేదండి, మేము వీసా ఇచ్చేసి అమెరికాకి పంపించేస్తామని చెప్పేసి గ్యాంగ్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ చిన్న చిన్న గ్రామంలో మొత్తం ఊరుకూరే ఖాళీ చేసి అమెరికాకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక 6 నెలలు టైం తీసుకుంటారు, అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తారు, ఆ సందర్భంలో అటు ఇటు పోయేసి మెక్సికో చేరుకుంటారు, అటు నుంచి మళ్ళీ పడి లోపలికి అమెరికాకి వెళ్ళిపోతారు. సరే ఎట్ట సాధ్యం? అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, అమెరికన్ బార్డర్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఇదంతా ఎట్ట సాధ్యం అంటే నేను చెప్తున్నాను అనమాట. ప్రపంచంలో కల్లా ఈ గ్యాంగ్స్కి, మనం ఇక్కడ గ్యాంగ్స్ అంటాం, నేను మీకు అర్థమయ్యే దానికోసం గ్యాంగ్స్ అన్నాం, కానీ విదేశాల్లో తీసుకున్నప్పుడు వీటిని కార్టెల్స్ అంటారు. CARTEL. కార్టెల్స్ అంటే గ్యాంగ్స్ అనమాట. మా మామ కూతురు కూడా ఒక అమ్మాయి మెక్సికోలో పనిచేస్తున్నప్పుడు చెప్తుంది, మెక్సికోలో ఉన్నటువంటి గ్యాంగ్స్ ఎన్ని గ్యాంగ్స్ ఉంటాయంటే దగ్గర దగ్గర కొన్ని వందల కార్టెల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్యాంగ్కి ఒక 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది అట్లా రిక్రూట్మెంట్ ఉంటారు. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, లేదా తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కార్టెల్స్ మెక్సికోలో ఒకదే లేరు, ఈవెన్ అమెరికాలో కూడా ఉన్నారు, ఈవెన్ జపాన్లో కూడా ఉన్నారు, కంబోడియాలో ఉన్నారు. ఈ కంబోడియాలో తీస్తే అన్ని కార్టెల్స్ అందరి యొక్క షటిల్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ మనకేం చేస్తున్నా అంటే ఫోన్లో, అమ్మ మీకు వచ్చేటువంటి కాల్స్లో మా దొంగోళ్ళు ఉండొచ్చు, దొంగ కాల్స్ రావచ్చు, ఇదంతా చేస్తున్నారు కదా. ఈ కాల్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక కార్టెల్ అండర్లో పనిచేస్తారు, గ్యాంగ్స్ అండర్లో పనిచేస్తారు. వాళ్ళందరూ తెలుగు పిల్లలే. వీళ్ళు ఏం చేస్తారంటే మలేషియాలో ఉద్యోగాలు ఉన్నాయని పోతారు, మలేషియా నుంచి కంబోడియాకి పోతారు. కంబోడియాలో మనకి కంబోడియా వియత్నాం బార్డర్లో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 30-40 కార్టెల్స్ ఉంటాయి. కార్టెల్లోకి ఒకసారి లోపల పోయిందనుకో ఇంక మళ్ళీ బయటకు వచ్చేదానికి ఉండదు, మొత్తం వాళ్ళ అండర్లోనే ఉండాల్సిందే. సో వాళ్ళ అండర్లో ఉంటాయి, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, రోజుకి ఎంతమందిని చీట్ చేయాలా, ఎంతమంది దగ్గర డబ్బులు అనుకోవాలని ఉంటుంది అనమాట. అట్లా మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు మన తెలుగు వాళ్ళలాగా అనిపిస్తారు, బాగా మాటగారుగా అనిపిస్తారు, కానీ వాళ్ళు మన దేశంలో ఉంటారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేయలేరు. సరే దాని సంగతి అటు పక్కన పెడదాం. ఈ గ్యాంగ్స్ ఎవరైతే కార్టెల్స్ ఉన్నారో, చాలామంది నాకు వ్యూయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, సరే ఇంత భద్రత కలిగినటువంటి దేశంలోకి అసలు మన ఎక్కడున్నటువంటి భారతదేశము, మనకి అసలు దానికి ఎక్కడ బార్డర్ కూడా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మన దగ్గరికి వచ్చినట్టే ఒక బార్డర్ ఉంది, బంగ్లాదేశ్ మన దగ్గరికి వచ్చిందంటే ఒక బార్డర్ ఉంది, నేపాల్ వాడు మనం క్రాస్ చేసి వచ్చిందంటే మనకు ఒక బార్డర్ ఉంది, అమెరికాకి మనకి ఎక్కడ బార్డర్ ఉంది? అది ఎక్కడో 2,000 కిలోమీటర్ల అవతల ఉంది, 20,000 కిలోమీటర్ల అవతల. సరే ఇంత దూరం నుంచి ఎట్టపోయిందంటే ఇదంతా ఒక ఈ కార్టెల్స్ ఉంటాయి. అటుపక్క లోపల పక్క అమెరికన్ కార్టెల్ వాడు ఉంటాడు, మెక్సికోలో వచ్చేసి మెక్సికన్ కార్టెల్ వాడు ఉంటాడు. వీళ్ళిద్దరు కానీ పైసలు పుట్టినట్టయితే వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ. సో చూద్దాం అసలు ప్రపంచంలో ఉన్నటువంటి లీతల్ గ్యాంగ్స్, లీతల్ కార్టెల్స్ ఏదైతే ఉన్నాయో ఒక 4-5 గురించి మనం డిస్కస్ చేస్తాం. వీళ్ళు ఎంత డేంజరస్గా ఉంటారనేది కూడా మనం చూద్దాం. ఇందులో ప్రధానమైనటువంటి గ్యాంగు, బాగా ఫేమస్ అయ్యండి ఉన్నటువంటి గ్యాంగ్ వచ్చేసి నేను ఒక పేరు చెప్తున్నా, లాస్ జెటాస్, LOSZETAS. మీరు ఆన్లైన్లో కొడితే కూడా వస్తుంది. లాస్ జెటాస్ అనేటువంటి మెక్సికన్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇది బ్రూటల్ గ్యాంగ్. వీళ్ళంతా కూడా ఎవరంటే రూత్లెస్ టాక్టిక్స్, తర్వాత డ్రగ్ ట్రాఫికింగు, ఎక్స్టార్షను, హ్యూమన్ స్మగ్లింగు. ఓకే, ఈ యాక్చువల్గా వీళ్ళంతా ఈ లాస్ జెటాస్ అనేటువంటి ఒక అంటే ఏదైతే ఉందో దీని గురించి నేను అనాలిసిస్ చేసేటప్పుడు, వీళ్ళు మెక్సికన్ మిలిటరీలో పనిచేసేవాళ్ళు. ఒక 50 మంది ఆఫీసర్స్ మెక్సికన్ మిలిటరీలో వీళ్ళు ఒక పెద్ద వర్గం అన్నట్టు, అంటే వెరీ గుడ్ రెప్యూటెడ్ ఆఫీసర్స్ అన్నట్టు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పై ఆఫీసర్కి ఇబ్బంది కలిగేసి వీళ్ళు ఒక 100 మందినో 200 మందినో తీసుకునేసి మిలిటరీ ఆఫీసర్స్ అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వాళ్ళు గ్యాంగ్స్టర్స్గా తయారయ్యారు. వాళ్ళు పెట్టినటువంటి గ్యాంగే ఈ లాస్ జెటాస్. ఈ లాస్ జెటాస్ చేతిలో ఒకసారి పడితే ఇంక ఖేల్ కథం అన్నట్టు. వాళ్ళు చెప్పాను కదా, వీళ్ళు ఆఖరికి ఎంతగా బెదిరిస్తారంటే
అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయి కాకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీ లెవెల్ వాళ్ళు మాత్రం కూడా వీళ్ళు బెదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారంటే స్లమ్స్లో ఉంటారు, స్లమ్స్లో కలిసిపోయి ఉంటారు. వీళ్ళని అసలు గుర్తించడం కూడా వీలు కాదు. నెట్వర్క్ మాత్రం ఒక్కొక్క కార్టెల్కి వచ్చేసి 10,000 నుంచి 20,000 మెంబర్స్ ఉంటారు. గన్స్ ఎక్స్పోర్ట్ చేయటము, హ్యూమన్ స్మగ్లింగ్ చేయటము, అసలు వీళ్ళు చేయని దరిద్రం అంటే ఇంకోటి ఉండదన్నమాట. సో ఇలాంటిదే ఇంకొక కార్టెల్ యూఎస్ఏలో ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానంగా ఆరియన్ బ్రదర్హుడ్ అని చెప్పేసి అంటారు వీళ్ళని. ఆరియన్ బ్రదర్హుడ్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే జైల్లో ఉంటారో జైల్లోనే హత్యలు చేయగలరు అనమాట. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వైట్ సుప్రమసీ, తెల్లవాడే హీరో, వాడిని కానీ ఎదిరించినోడు చచ్చిపోవాలా అనేది బేసికల్గా వీళ్ళ యొక్క విధానం. సో వీళ్ళు ప్రధానంగా ఏం ఆపరేషన్స్ చేస్తుంటారంటే జైలు గోడ లోపల అవసరమైన వాళ్ళకి మొబైల్స్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి డ్రగ్స్ అమ్మటం, లేకపోతే వాళ్ళలో ఎవరైనా సంపాదించి వచ్చినప్పుడు జైలు లోపలే చంపేయటం. ఇప్పుడు ఆరియన్ బ్రదర్హుడ్లో ఎట్లుంటుందంటే సిస్టము, ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఒక గ్యాంగ్ వచ్చేసి మొత్తం 20,000 మంది ఉన్నారనుకోండి, లేకపోతే 10,000 మంది ఉన్నారనుకోండి, 5,000 మంది జైలు లోపల ఉంటారు, 5,000 మంది బయట ఉంటారు. సో వీళ్ళు వాళ్ళకి కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు అనమాట, ఎవరిని చంపాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి ఏందనేది. అంటే వీళ్ళు బయట ఉన్నా బతకనీరు, లోపల ఉన్న బతకనీరు, వాళ్ళకి కానీ వ్యతిరేకంగా పోయినట్టే ఆరియన్ బ్రదర్హుడ్ అంటారు. ఇది ఇంకొక పెద్ద కార్టెల్. తర్వాత సిజేఎన్జీ కార్టెల్, ఇది కూడా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అని అంటారు. వీళ్ళకి వచ్చేసి సిజేఎన్జీ అనేది షార్ట్ నేమ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కార్టెల్స్ అండ్ బ్రూటల్ వైలెన్స్లో వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ మిలిటరీ స్టైల్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. హై ప్రొఫైల్ అసాసినేషన్ చేస్తారు వీళ్ళు. ప్రధానంగా వీళ్ళు వృత్తి ఏంటంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళని చంపటమే వృత్తిగా పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. తర్వాత వచ్చేసి MS-13 మారా సల్వత్రుచా ఎల్ సాల్వడార్లో ఉంటారు. మీరు గమనించండి, ఈ ఎల్ సాల్వడార్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఏరోప్లేన్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, ఈ డిపోర్టేషన్ జరిగినప్పుడు డిపోర్టేషన్లో భాగంగా ప్రధానంగా ఎల్ సాల్వడార్కి పంపించారనమాట. ఎల్ సాల్వడార్ ప్రధానమంత్రి అంటాడు, నా దాంట్లో నువ్వు ఇన్హ్యూమన్గా పంపిస్తున్నావు, అందుకని నేను నీ విమానాన్ని లోపల రమ్మని ఫస్ట్ వెనక పంపించాడు. ఎందుకంటే ఈ ఎల్ సాల్వడార్ నుంచి ఎవరైతే పోయారో వీళ్ళంతా కూడా గ్యాంగ్స్టర్సు, స్మగ్లర్సు, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగు, రేపు, కంట్రోల్ అంటే కిల్లింగ్స్ ఇటువంటి చేసే గ్యాంగ్స్ ఎల్ సాల్వడార్ నుంచి వీళ్ళు MS-13 ద్వారా లోపలికి వెళ్తారు. మారా సల్వట్రుచా దీని పేరు, మారా సల్వట్రుచా ఎల్ సాల్వడార్లో ఉందన్నమాట. ఇది కూడా మన అమెరికన్ కంట్రీ కిందకే వస్తుంది. సో వీళ్ళు ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి ఫేమస్. ఓకే, వీళ్ళు జనాలను భయపెట్టడం ద్వారా వీళ్ళు గ్యాంగ్స్ అనేది నడిపిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఒక గ్యాంగు జపాన్లో కూడా ఉందండి. దీని పేరు వచ్చేసి YAKUZA, యాకుజా అంటారు. సో ఇది ఒక లార్జెస్ట్ క్రైమ్ సిండికేట్. ఇది ఎప్పటి నుంచో ఉంది, 100 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళకి సెమీ లీగల్ ఆపరేషన్స్ అంటే వాళ్ళు యాక్చువల్గా బిజినెస్ నడుపుతూ ఉంటారు, అందరి మధ్యలో ఉన్నట్టే ఉంటారు. కానీ ఎక్స్టార్షను, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ స్మగ్లింగ్ అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏలో ఉన్నటువంటి మరో గ్యాంగ్ పేరు వచ్చేసి క్రిప్స్. ఇది అమెరికాలో ఉన్నటువంటి మోస్ట్ నటోరియస్ స్ట్రీట్ గ్యాంగ్స్ అనమాట. సో ఇది 1960లో లాస్ ఏంజల్స్లో జనరేట్ అయినటువంటి గ్యాంగ్ అనమాట. వీళ్ళు కూడా వైలెంట్ క్రైమ్స్, కౌంట్లెస్ వైలెంట్ క్రైమ్స్ చేశారు. సో వాళ్ళు BLOODS బ్లడ్స్ అనేటువంటి ఇంకొక ఆపోజిట్ గ్యాంగ్తో పెట్టుకునేసి కొన్ని వందలాది మంది ప్రాణాలు అయితే వీళ్ళ యొక్క అంతర్యుద్ధంలో, అంటే 2 కార్టెల్స్ మధ్య యుద్ధం జరుగుతుంటాయి, అంటే 2 గ్యాంగ్స్ మధ్య యుద్ధాలు అన్నట్టు. సో మీరు తెలుసుకోవాల్సింది ఓవరాల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మన దేశం నుంచి అనుకోండి, లేకపోతే ఎల్ సాల్వడార్ నుంచి అనుకోండి, మెక్సికో నుంచి అనుకోండి, ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడి వీళ్ళు డబ్బులు ముట్ట చెప్తే తీసుకొచ్చి వాళ్ళని అమెరికాలో వదిలిపెడతారు. సో ఇటువంటి వాళ్ళని డిపోర్టేషన్ చేయక ఏం చేయాలండి అంటే, ఒక వైలెన్స్ వ్యక్తులతో మనం కలిసినప్పుడు యాక్చువల్గా మనకు అలాంటి ఆలోచనలే ఉంటాయి. వాళ్ళు ఎంత వైలెంట్ పీపుల్, ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఎంత వైలెన్స్ ఉన్నటువంటి పీపుల్కి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఏదో ఉద్ధరించేద్దాము కుటుంబాన్ని అని చెప్పేసి వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ తక్కువగా ఉండటం, జనాల్లో ఆశలు పెరిగిపోవటం వల్ల ఇటువంటి ఉపద్రవాలకు పాల్పడుతూ ఉన్నారు. మనం అనుకుంటాం భారతదేశంలోనే ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి హైదరాబాద్లో ఒకప్పుడు పాత బస్తీలో ఉండేదని నేను చిన్నప్పుడు విన్నాను తప్ప, ఇప్పుడైతే చట్టానికి కనిపించకుండా ఎక్కడ లోపల అండర్లైన్గా ఉండొచ్చేమో కానీ, బట్ ఎఫెక్టివ్గా నేను గ్యాంగ్స్టర్ని అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి అయితే మనకు హైదరాబాద్లో అయితే అంత వాతావరణం అయితే లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి కొన్ని గ్యాంగ్స్ని అయితే, చాలా వరకు గ్యాంగ్స్ని యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం షూట్ చేసి పడేశాడు.